మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు? కొబ్బరి రవ్వ కేసరి అండి. వావ్, మంచి స్వీట్. ఎస్, అంటే ఇక్కడ కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం కరకరలాడుతూ చాలా సూపర్ గా వస్తుంది. ఒక డిఫరెంట్ రవ్వ కేసరి అనుకోండి. సూపర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కొబ్బరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. దీనికి మనం కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోవాలి కదా? అవునండి, ఇంట్లో రెడీగా ఉంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి రెడీ చేసుకోవచ్చు. లేకపోతే మనకు బజార్లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి కొబ్బరి పాలు. అలా తెచ్చుకొని చేసుకున్న సేమ్ టేస్ట్ అనేది వస్తుంది మనకి. స్వీట్ ఐటమ్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఉప్మా రవ్వ వాడుతున్నానండి. సో దీని బదులుగా మనం ఇప్పుడు మనకు మార్కెట్లో జొన్న రవ్వ, మొక్కజొన్న రవ్వ అన్ని దొరుకుతున్నాయి. ఎవరికి ఏది కావాల్స్తే చాయిస్ అది వాడుకోవచ్చు. సో ముందుగా డ్రై ఫ్రూట్స్, సో కాజు, బాదం, కిస్మిస్ ఈ 3 వేయించుకుంటున్నాం. ఓకే, సో తీసేసుకున్నాం ఇవి. సో కావాల్సిన దీంట్లో కొబ్బరి అనుకున్నాం కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం నేతిలో వేయించుకుంటే కూడా అవి కూడా బాగుంటాయి. సో ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను కాబట్టి దీంట్లో మనం ముక్కలు వాడకుండా నేను తురుమే డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోనే ఉప్మా రవ్వ సో కొంచెం రవ్వ వేయించుకోవడం వల్ల కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఆ రవ్వ కొంచెం మనకు ఆ నేతిలో వేగినప్పుడు మంచి కమ్మటి స్మెల్ కూడా వస్తుంది కదా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావడం మనకి తెలుస్తుంది కదా రాజు గారు? కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేప్పుడు మనం అప్పుడు తీసేసుకోవాలండి. కొబ్బరి పాలు, వాటర్ కూడా తీసుకుంటారా? ఓకే, సో కొంచెం మనకి ఈ రవ్వ ఉడికితే మిగతా పంచదార అది యాడ్ చేసుకోవచ్చండి. ముందే యాడ్ చేసుకుంటే పంచదార అంటే రవ్వ ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి. సో కాబట్టి ఇది కొంచెం రవ్వ ఉడికిన తర్వాత ఆ తర్వాత మనం యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం రవ్వ ఉడకాలి. ఎస్ అండి. ఓకే, సో రవ్వ ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మామూలుగా చాలా మంది చాక్లెట్లు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైనా కాస్త నీరసంగా అనిపించినా, కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించినా తింటే ఇమీడియట్ గా శక్తి వస్తుంది అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు చాక్లెట్లు మెల్ట్ అయిపోయినట్లుగా ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్ లో కనుక ఉంచినట్లయితే ఒక 10-15 నిమిషాల పాటు ఉంచినట్లయితే మళ్ళీ గట్టిపడతాయి, తాజాగా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? అంటే ఇంకొంచెం ఇలా దగ్గర పడిపోవాలి మనకు అది. అవునండి. సో ఇప్పుడు సరిపడా పంచదార. సో ఇది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది మనకి. కొంచెం అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఎస్, కొద్దిగా యాలకుల పొడి, సో ఈ పంచదార కరిగిపోతే అప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము అన్నాను కదండి, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పంచదార కరగగానే అది మళ్ళీ మనకి ఆ కేసరి ఫామ్ లోకి వస్తుంది, కొంచెం లూజ్ అయ్యి. సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలండి. దీనివల్ల మంచి కలర్ కూడా వస్తుంది కదా? కలర్ వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది వేసుకునేప్పుడు ఏంటంటే కొంచెం యాలకుల పొడి కొంచెం తగ్గించి వేసుకోవాలి. సో అప్పుడు ఈ ఫ్లేవర్ మనం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మంచి కొబ్బరి స్మెల్ బాగా వస్తుంది. అవును రాజు గారు, అంటే ఆ నేతిలో మొత్తం అన్ని ఫ్రై అయ్యాయి కాబట్టి ఇంకా స్వీట్ అనగానే మనకి ఆ గుమగుమలు పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ కూడా లైట్ గా యాడ్ అయ్యి కేసరి కలర్ వచ్చింది కదా. డిష్ అవుట్ చేసేసుకున్నాం.
ఓకే. పైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమండి. ఓకే, కొబ్బరి రవ్వ కేసరి రెడీ అండి. వావ్, సో మంచి కేసరి అయితే రెడీ అయిపోయింది. బట్ కార్వింగ్ కూడా చేసేస్తే ఆ తర్వాత మనం నైవేద్యం పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఓకే, ముల్లంగి అండ్ క్యారెట్ మంచి కలర్ కాంబినేషన్స్, రెండు కూడా క్వైట్ ఆపోజిట్ కలర్స్ లో ఉంటాయి కదా. ఏం చేయబోతున్నారు రాజు? ఫ్లవర్ చేస్తున్నాండి, డబుల్ పెటల్ ఫ్లవర్ సిలిండ్రికల్ షేప్ లో తీసుకొని పెటల్స్ లాగా మనం ఓపెన్ చేసి. ఎస్ అండి. ఓకే, సో పెటల్స్ ఓపెన్ చేస్తున్నాండి. ఇక్కడ ఇది బాటంలో మనం ఫుల్ లెంత్ తీసుకోవాలి. సో ఇలా మినిమం ఒక 7 స్లైసెస్ ఓపెన్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ వస్తుందండి. ఒకే పీస్లోంచి తీసుకుంటే మనకు ఆ సైజ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. సో ఫ్లవర్ అప్పుడు లుక్ బాగా వస్తుంది. పెటల్స్ పల్చగా వస్తుందంటే మనం దీన్ని వాటర్లో వేసిన తర్వాత ఆ పెటల్ యొక్క ఎడ్జెస్ కొంచెం మనకు ఫోల్డ్ అవుతాయి, రఫ్గా వచ్చేసి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సేమ్ మెథడ్ మనం క్యారెట్ లో కూడా చేసుకోవాలి కదా? ఎస్ అండి. క్యారెట్ లో జస్ట్ క్యారెట్ దానికి నేను మిడిల్ సెంటర్ పాయింట్ లో ఇవ్వడానికి యూజ్ చేస్తున్నానండి. దీంట్లోంచి ఒక బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని మనం ముందుగా టూత్ పిక్ పెట్టేసి ఇది కింద మనకి పెటల్స్ కిందకి జారిపోకుండా స్టాపర్ లో పనిచేస్తుంది. సో ఫస్ట్ పెటల్ ఫస్ట్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసేస్తాం. ఎస్ అండి. సో సెకండ్ కొంచెం ఇలా క్రాస్ గా వస్తుంది. అంటే గ్యాప్ ఫిల్లింగ్స్ చేసుకుంటూ ఎస్, ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్తే ఫైనల్ గా మనకు ఫ్లవర్ లుక్ వస్తుంది. ఓకే, సో ఇలా ఫ్లవర్ వస్తుంది. సో ఈ మధ్యలో టూత్ కవర్ చేయడానికి క్యారెట్ పీస్ అండి. ఓకే, సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ అమ్మవారికి ఇలాంటి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నైవేద్యంతో పాటు ఇలాంటి కార్వింగ్స్ కూడా చేసి డెకరేషన్ చేస్తే మాత్రం అమ్మవారి దగ్గర చాలా అందంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అయిపోయింది మన స్వీట్, రెడీగా ఉంది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొబ్బరి రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించి దీనిలో కొబ్బరి పాలు తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దసరా సీజన్ మొదలైపోయింది. అందరిళ్లల్లో పిండి వంటలు. ఎక్కడ చూసినా కావాల్సినట్టు స్వీట్స్ తయారు చేసుకుని తింటున్నారు. మరి ఇందులో ముఖ్య పాత్ర వహించేది గులాబ్ జామునే కదా. గులాబ్ జామున్ ఇంట్లో అందరు సరదాగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి పాకం ముదిరిపోతూ ఉంటుంది. అయ్యో పాకం ముదిరిపోయిందే పడేయాలా అని అనుకోకండి. అందులో బ్రెడ్ స్లైసెస్ కాస్త నెయ్యిలో వేయించి ఈ పాకంలో కనుక వేసేసారనుకోండి, మరో స్వీట్ తయారైపోతుంది. అదే డబుల్ కా మీఠా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం. ఓకే, సో అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వంటలన్నీ టేస్ట్ చూద్దాం. రాజుగారు, ముందుగా దొండకాయ శనగల కూర చూద్దాం. ఓకే.